జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, ఒక్కసారి విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. వారితో పాటుగా జగదీష్ గారు కూడా ఉన్నారు, వారితో పాటుగా వీరయ్య గారు కూడా యాడ్ అయ్యారు. ఎస్, ఒక్కసారి అంటే జగదీష్ గారు ముందే యాడ్ అయ్యారు కాబట్టి జగదీష్ గారితో మాట్లాడి విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్తాం. విజయభాస్కర్ గారు మనతో పాటు స్టూడియోలోనే ఉన్నారు. జగదీష్ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. విజయశంకర్ గారికి నమస్కారం. ఎస్ జగదీష్ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకి, ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు అండి. చెప్పండి సార్. ఎస్, ఎలా చూస్తారండి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళు అడిగినటువంటి వాటికి కూడా సమాధానాలు చెప్తూ ప్రధానంగా విజయసాయి రెడ్డి రాజీనామాకి సంబంధించి రాజకీయాల్లో ప్రలోభాలకి భయాలకి లొంగకుండా ఉండేటువంటి వాళ్ళే నాయకులు అవుతారు, మిగిలినటువంటి వాళ్ళు కాదు అంటూ చెప్పుకొచ్చారు. అవి ఆయనకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్ అనేటువంటి విమర్శ కూడా ఉంది. దాంతోపాటుగా మరొక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీల విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, మేం బటన్ నొక్కి ఎప్పటికప్పుడు డబ్బులు వేసే వాళ్ళం, కూటమి ప్రభుత్వం అది చేయలేకపోతుందంటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు ఆయన. ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కావచ్చు? ఆయన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నాను అని కూడా చెప్పారు, జగన్ 2.0ని చూస్తారని చెప్పారు. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఒకటి అండి, ఇప్పుడు జగన్ 2.40 లేకపోతే సెకండ్ జగన్ ఇవన్నీ చెప్పారు. ఆయన ఇవాళ కేడర్ కూడా జారిపోతుందేమన్న ఒక భయంతో, ఆత్మనూన్యతతో ఉండి ఆ విధంగా నిన్న మాట్లాడారు. అది క్లియర్ గా స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో 2 ఉంటాయి, పవర్ పాలిటిక్సా లేకపోతే విత్ ద పీపుల్ అని. ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకా నిర్ణయం అల్టిమేట్ గా ఉంటుంది. విల్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద ఫైనల్. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనే కదా ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓట్లేశారు. 8 months అవుతా ఉంది. అంచేత ఒకటి ఏంటంటే ఇవాళ ఎవరైనా గెలుపుకోవటం కూడా సహజం. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని నేనేం మాట్లాడను. ఎందుకంటే విన్నింగ్ ఆర్ లూజింగ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, బట్ హౌ ఫార్ మనం చేశామనేటప్పుడు మనం అసలు ఎందుకు అధికారం కోల్పోయామన్న దానికైనా ఆత్మవిమర్శ చేసుకోవటం లేదు. ఆత్మవిమర్శ చేసుకోవటం లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి నంబర్ 2 అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఆయన పూర్తిగా రాజకీయాల్లో నుంచే నేను తప్పుకుంటున్నానంటే దేర్ షుడ్ బి సంథింగ్. ఇవన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కాదండి. ఇప్పుడు ఏదైతే వెంకటరెడ్డి గారు అన్నారో జగన్ గారిని ఇవాళ అందరూ చూస్తా ఉన్నారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఇవాళ వెళ్ళిపోయేటప్పుడు మొన్ననే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన కూడా పబ్లిక్ గా మాట్లాడారు, మా పరిపాలనలో కొన్ని తప్పులు చేసేసాము, కొంతమందిని కంట్రోల్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు అని కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ధర్మాన ప్రసాద్ రావు లాంటి ఆయన ఇవాళ బయట కామ్గా కూర్చున్నారు. ఇవన్నీ ఈ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా నేనేమంటానంటే ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్, ఫ్యూచర్ ఉంది. బట్ ఏంటంటే స్ట్రెంగ్థన్ చేసుకునేటప్పుడు అసెంబ్లీకి కూడా రావటం లేదు. అసెంబ్లీకి రాకపోతే రేపు 14 మంది ఎమ్మెల్యేలు కూడా జారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పర్వాలేదు, ఆయనకు ఒక క్యాడర్ ఇది ఉంది. కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎలక్ట్ అయిన వెంటనే ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్ని రోజులు ఉంచగలరు? ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకు రేపు పొద్దున్న ప్రజలకి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకు కూడా ఏం చెప్తారు? ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలంటే మా నాయకుడు వెళ్ళటం లేదు కాబట్టి మేము వెళ్ళటం లేదని చెప్తారా? దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఉన్నాయి. ఇది అన్న తర్వాత కూటమి ఇవాళ సూపర్ 6, ఇవాళ కూటమి అద్భుతంగా ఇవాళ కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కని 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో తెలుసు. ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఏమీ లేకుండా, ప్రాజెక్టులు కూడా ఇదవ్వకుండా, స్టీల్ ప్లాంట్ ను కూడా గాలి కొదిలేసి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఇవాళ లైన్ లోకి వస్తా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఈ రోజు వస్తా ఉన్నాయి. రైల్వే జోన్ కూడా తెచ్చుకోలేకపోయారండి. 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు అడిగారు, మీరు ఎంపీలు ఇవ్వండి నేను ఏదైనా చేస్తానని. అలాంటిది రైల్వే జోన్ కి శంకుస్థాపన చేయించుకోలేకపోయారు. ఏం చేశారు 5 ఏళ్ళలో? బటన్ నొక్కామంటే దిస్ ఇస్ నాట్ ఇదండి. వెల్ఫేర్ ఉండాలి, సంక్షేమం కూడా ఉండాలి, అభివృద్ధి కూడా ఉండాలి. బటన్ నొక్కితే వెల్ఫేర్ ఉంటే మరి ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు? ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోతారు? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైం వచ్చింది. అంచేత కూటమి జస్ట్ ఇట్ ఇస్ ద బిగినింగ్. అది మీరు మాట్లాడొచ్చు, అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయన మాట్లాడుకోండి, ఏం పర్వాలేదు. డైరెక్షన్ మాకుంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇవాళ ప్రతి నిమిషం కూడా ఇవాళ మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు.
మాకున్న కాన్ఫిడెన్స్ మాకుంది, ఆయనకున్న కాన్ఫిడెన్స్ మేము కాదనం. Right. కానీ ఇవన్నీ ఇప్పుడు ఆయన మాట్లాడారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి. వాటిని అధిగమించినప్పుడు ఇవాళ ఆత్మస్థైర్యాన్ని ఆయన కార్యకర్తలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్, పార్టీలు ఓకే ఓకే విజయభాస్కర్, ఆత్మస్థైర్యం అంటే రైట్. ఒక్కసారి విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. జగదీష్ గారు, ప్యాలెస్ లో కూర్చొని పేపర్ స్టేట్మెంట్లు కాదండి, లీడర్ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. రైట్ రైట్ జగదీష్ గారు, ఓకే అండి, ఓకే 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 జగదీష్ గారు, జస్ట్ ఏ మూమెంట్, స్ట్రెంగ్త్ రాదండి. రైట్ రైట్ జగదీష్ గారు. ఎస్, ఒక్కసారి మీ పార్టీ నుంచి విజయభాస్కర్